వెల్కమ్ బ్యాక్ టు రత్న లైఫ్ స్టైల్. ముందుగా ఈరోజు బీరకాయ పచ్చిరేలు కోడిగుడ్డు కర్రీ ఎలా చేయాలో చూద్దాం ఫ్రెండ్స్. ఎంతో టేస్టీగా సింపుల్గా చేసుకోవచ్చు మనం ఈ కర్రీ. మనకి బీరకాయలో వేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది బీరకాయ కర్రీ. మనకి బీరకాయ ఇష్టపడలేని వాళ్ళు ఎలా వండుకొని చూడండి ఫ్రెండ్స్, అదిరిపోతుంది కర్రీ. దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. ముందుగా నేనైతే కరడజన్ గుడ్లు వేసుకున్నాం. దాంట్లో మనకు కావాల్సిన దాన్ని బట్టి స్టవ్ మీద బాగానే పెట్టుకుని 100 గ్రాములు ఆయిల్ వేసుకుని ఒక 3 ఉల్లిపాయలు చిన్న ముక్కలు 4 పచ్చిమిరపకాయలు త్వరగా వేయించుకోవాలి. ఉల్లిపాయలు త్వరగా మగ్గడానికి 1 స్పూన్ సాల్ట్ వేసుకుంటే ఉల్లిపాయలు త్వరగా మగ్గిపోతాయి. ఉల్లిపాయలు వేగి లోపల దీంట్లోకి 100 గ్రాములు రొయ్యలు తీసుకుందాం. 1 స్పూన్ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్, 1 టీ స్పూన్తో అయితే 1 స్పూన్ సరిపోతుంది. నేను చిన్నదాని వల్ల 2 సార్లు వేసాను. 1 స్పూన్ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. 100 నుంచి 150 గ్రాముల దాకా ఉంటాయి రొయ్యలు, కోడిగుడ్లు, అరకిలో బీరకాయలు. మనం గుడ్లు ముందుగా ఉడికించేసుకుని ఇలా కొంచెం వేయించుకోవాలి. కొంచెం ఉప్పు కారం పసుపు వేసుకుని ఇలా దోరగా వేయించేసుకుని పక్కన పెట్టుకోవాలి గుడ్లని. మన కూర ఉల్లిపాయలు వేగి కూర బీరకాయలు మగ్గేటప్పటికి ఇవన్నీ రెడీ చేసుకుని పక్కన పెట్టుకుంటే కూర త్వరగా అయిపోతుంది. మనకి ఉల్లిపాయలు కూడా వేగిపోతున్నాయి, దగ్గర పడిపోతున్నాయి. ఉల్లిపాయలు వేగిన తర్వాత రొయ్యల్ని మనం క్లీన్ చేసి పక్కన పెట్టుకుని రొయ్యలు కూడా వేసేసుకుని వేయించుకోవాలి. దీంట్లో మనకి 1 టీ స్పూన్ పసుపు, టేస్ట్ తగ్గ సాల్ట్ వేసుకుని వేయించుకోవాలి. బీరకాయ కూడా కట్ చేసేసి వేసుకోవాలి. రొయ్యలు వేసిన తర్వాత బీరకాయ ముక్కలు కూడా వేసేసుకుని దీంట్లో పసుపు, 2 స్పూన్ల కారం, టేస్ట్ తగ్గ సాల్ట్ వేసుకుని ఒకసారి కలుపుకొని బాగా మగ్గనివ్వాలి. బీరకాయల ముక్కలు బాగా మగ్గేదాకా మూత పెట్టి మగ్గనివ్వాలి. దీంట్లో బీరకాయ ఇష్టం లేని వాళ్ళు, తినలేని వాళ్ళు ఎలా వండుకుని ట్రై చేయండి ఫ్రెండ్స్, అదిరిపోతుంది కర్రీ. బీరకాయలు బాగా మగ్గిన తర్వాత ఇవో ఇలా ఉన్నాయి. ఇలా బాగా మగ్గిన తర్వాత కొంచెం వాటర్ వేసుకోవాలి. మన గుడ్లు వేసుకోకుండా ఇలా కూడా వండుకోవచ్చు. పచ్చిరేలు బీరకాయ నేను గుడ్లు కూడా వేసానంతే. దీంట్లో మనం ఉడకడానికి సరిపడ్డ వాటర్ పోసుకుని 1 గ్లాస్ వాటర్ మరొకసారి కలిపేసుకుని మనం ముందుగా వేయించుకున్న గుడ్లు కూడా దాంట్లో వేసేసుకుని దగ్గరికి ఉడకనివ్వాలి. ఒకసారి కలిపేసి ఇలాగా మనం వేయించి పక్కన పెట్టుకున్న గుడ్లు కూడా వేసుకుని దాంట్లో మూత పెట్టేసి ఉడకనివ్వాలన్నమాట కర్రీని. మొత్తం అన్నీ వేసేసుకుని అలాగా కర్రీ మనకి ఇలా గుడ్లన్నీ వేసుకుని మూత పెట్టేసి దగ్గరికి అయ్యేదాకా ఉడకనివ్వాలి కర్రీని. లాస్ట్లో దించుకునే తర్వాత కొంచెం కొత్తిమీర వేసి దించేసుకుని సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా రుచిగా ఉంటే బీరకాయ పచ్చిరేలు కోడిగుడ్లు కర్రీ రెడీ అయిపోతుంది ఫ్రెండ్స్. ఎంతో సింపుల్గా చేసుకోవచ్చు. మనం లంచ్ బాక్స్లో కూడా త్వరగా అయిపోతుంది కర్రీ. ఇవి రైస్లోకి, చపాతీ, పుల్కాల్లో కూడా చాలా బాగుంటుంది టేస్ట్. మీరు కూడా ట్రై చేసి మీకు ఎలాగో మాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మన ఛానల్ ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసుకుని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఫ్రెండ్స్. ప్లీజ్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. కర్రీ అయితే దగ్గరికి అయిపోయింది. కొంచెం కొత్తిమీర వేసుకుని దించేసుకుని వేడివేడి అన్నంలో సర్వ్ చేసుకుంటే ఎంతో అదిరిపోయే రుచితో
బీరకాయ, పచ్చిరొయ్యలు, కోడిగుడ్లు కర్రీ రెడీ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.